దేశ ప్రధాని పదవి చేపట్టాలనే ఆశ తనకు లేదని భాజపా అగ్రనేత అద్వానీ ప్రకటించారు. తన దృష్టిలో పార్టీ పదవి ముందు ప్రధాని పదవి చిన్నదని వ్యాఖ్యానించారు. దేశం తనకు చాలా ఇచ్చిందన్న ఆయన పార్టీకి ఇంకా ఎంతో సేవ చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇవాళ 85వ పుట్టినరోజు జరుపుకుంటున్న అద్వానీకి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. భాజపా అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ 85 పడిలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా పలువురు పార్టీ నేతలు అద్వానీకి శుభాకాంక్షలు చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి అద్వానీ ఇంటికి చేరుకుంటున్న కార్యకర్తలు, నేతలతో ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద సందడి నెలకొంది. ఏటా పుట్టినరోజు నాడు ఏదో ఓ కార్యక్రమంలో పాల్గొనే అద్వానీ ఈసారి తన భార్య కమలకు 80 ఏళ్లు పూర్తవుతున్న కారణంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో పాల్గొనడం లేదని తెలిపారు. ఈ దేశం తనకెంతో ఇచ్చిందని చెప్పిన అద్వానీ పార్టీ కోసం మరింత కాలం పనిచేయాలని ఉన్నట్లు తెలిపారు. ప్రధాని పదవిపై తనకు ఆసక్తి లేదని, తన దృష్టిలో అది పార్టీ పదవి కంటే చిన్నదేనని ఆయన అభిప్రాయపడ్డారు. वो उन्होंने तो जीवन भर मुझे इतना दिया है कि कोई मुझे कहता है कि आपको प्रधानमंत्री बनना, इनका प्रधानमंत्री कोई ज्यादा थोड़ी है जो कुछ मुझे मिला है अपनी पार्टी से और देश से, वो ज्यादा नहीं है. పార్టీ నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ తదితరులు అద్వానీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భాజపా అధ్యక్షుడు నితిన్ గడ్కరీ సైతం అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గడ్కరీ ఇరువురు నేతలతో 15 నిమిషాల పాటు వివిధ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అద్వానీకి పాద నమస్కారం చేసి గడ్కరీ ఆశీస్సులు తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అవినీతి ఆరోపణలతో పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగరాదని విమర్శల నేపథ్యంలో గడ్కరీ అద్వానీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అద్వానీ దేశానికి, భాజపా శ్రేణులకు మార్గదర్శిగా నిలిచిన గొప్ప నేత అని భాజపా నాయకుడు ప్రకాష్ జవదేకర్ కొనియాడారు. खासकर भारतीय जनता पार्टी के सारे कार्यकर्ता अटल जी और अडवाणी जी को हमेशा ही अपना प्रेरणा स्रोत मानते हैं और मानते रहेंगे, और इसलिए पूरा देश यही शुभकामना करता है कि अच्छा स्वास्थ्य रहे. వివిధ రాజకీయ పార్టీల నేతలు అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రష్యా రాయబారి, పలు రంగాల ప్రముఖులు అద్వానీకి శుభాకాంక్షలు చెప్పారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం అద్వానీ మరింత కాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. मैं उन्हें अपनी हार्दिक बधाइयां देता हूं, वे शतायु हों और स्वस्थ रहें, यही ईश्वर से कामना है. దేశవ్యాప్తంగా అనేక మంది పార్టీ కార్యకర్తలు, నేతలు అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.